నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు అసలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే విషయం చాలా మందికి డైరెక్ట్గా ఉపయోగపడుతుంది. ఒకసారి మీరే చెప్పండి, ఉదయం లేవగానే మోకాళ్ళు గట్టిగా అనిపిస్తూ ఉన్నాయా? మంచం మీద నుంచి లెగవడానికి కొంచెం టైం పడుతుందా? మెట్లు ఎక్కేటప్పుడు లేదా కూర్చున్న చోట నుంచి లేచేటప్పుడు కీళ్ళలో నొప్పి గట్టిగా అనిపిస్తూ ఉందా? ఇది కేవలం పెద్దవాళ్ళ సమస్య అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, ఇప్పట్లో 30-40 ఏళ్ల వాళ్ళు కూడా ఈ జాయింట్ పెయిన్స్, స్టిఫ్నెస్తో ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్యలు వచ్చినప్పుడు మనం తరచుగా ఏం చేస్తూ ఉంటాం? వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్, అలాగే జాయింట్ పెయిన్స్ రాకుండా ఉండడానికి ఏదో ఒక ఆయిల్స్ అనేవి కొనేస్తూ ఉంటాం. వాడిన వెంటనే కాస్త రిలీఫ్ వస్తుంది, కానీ 1-2 గంటల తర్వాత మళ్ళీ అదే నొప్పి ప్రారంభమవుతుంది. అవి కేవలం నొప్పిని తగ్గిస్తాయి, అసలు కారణాన్ని కాదు. కానీ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే ఒక సింపుల్, న్యాచురల్ మరియు చాలా పవర్ఫుల్ హోమ్ రెమెడీ ఆయిల్. ఇది మీరు క్రమం తప్పకుండా కొన్ని రోజులు వాడితే చాలు, మీ కీళ్ళ నొప్పుల సమస్యలు చాలా ఇట్టే తగ్గిపోతాయి. దీని యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? మనమంతా రోజు పారేసే నిమ్మకాయ తొక్క. అవును ఫ్రెండ్స్, మనం విలువ తెలియకుండా వేసే అదే తొక్కలో అసలు మ్యాజిక్ దాగి ఉంది. రీసెర్చ్ ప్రకారం నిమ్మ తొక్కలో లిమోనిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇదొక న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే కీళ్ళల్లో ఉన్న వాపుని తగ్గిస్తుంది. అంతేకాదు, ఇందులో విటమిన్ సి, ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. ఇవి కీళ్ళల్లో ఉన్న కొలాజన్ను కాపాడుతాయి, కార్టిలేజ్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఆయిల్ స్కిన్ లోపలికి వెళ్ళినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ని బాగా పెంచుతుంది. దాంతో ఎంతో గట్టిగా ఉన్న కీళ్ళు మెల్లిగా లూజ్ అవుతాయి. కానీ ఒక విషయం క్లియర్గా చెప్పాలి, మీకు తీవ్రమైన ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే లేదా మోకాళ్ళు పూర్తిగా డ్యామేజ్ అయి ఉంటాయి, ఇది పూర్తిగా నయం చేయదు, కానీ నొప్పిని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా ఆ రెమెడీ ఏంటో వివరంగా తెలుసుకుందామా? ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ఈ రెమెడీ కోసం ముందుగా మనకు కావాల్సింది ఒక నిమ్మకాయ. ఫ్రెండ్స్, ఈ నిమ్మకాయని వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు నిమ్మకాయ తొక్క అనేది తీసుకోవాలి. తర్వాత మనం తీసుకోవాల్సిన రెండో పదార్థం పసుపు. మీరు ఒక 1/2 టీ స్పూన్ మోతాదులో పసుపు తీసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ మోతాదులో మెంతులు తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ మోతాదులో వాము తీసుకోవాలి. 3-4 లవంగాలు తీసుకోవాలి. అలాగే చివరిగా మనం తీసుకోవాల్సిన పదార్థం భీమ్సేని కర్పూరాన్ని తీసుకోవాలి. నా దగ్గర పౌడర్ ఉంది, నేను దాన్ని వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర కర్పూర బిళ్ళలు కానీ ఉంటే 2-3 ముక్కల వరకు తీసుకోండి. ఇప్పుడు మనం తయారీ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులో నువ్వుల నూనె వేసుకోవాలి. ఇప్పుడు అందులో నిమ్మ తొక్క, పసుపు, మెంతులు, వాము అలాగే లవంగాలు వేసుకోవాలి. అయితే ఇప్పుడే మీరు కర్పూరాన్ని వేసుకోకండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంట అనేది సిమ్లో పెట్టుకొని ఈ ప్యాన్ పెట్టుకొని ఈ ఆయిల్ అంతా కూడా బాగా మరిగించుకోవాలి. గుర్తు పెట్టుకోండి, స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా కాస్త మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కర్పూరాన్ని వేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి, నూనె అనేది ఎక్కువగా కాలకూడదు. మనం వేసిన పదార్థాల యొక్క గుణాలన్నీ కూడా ఆ నూనెకు పట్టే వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నూనె అంతా కూడా బాగా చల్లార్చుకోవాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి వడకట్టుకోండి. ఫ్రెండ్స్, మన ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ ఆయిల్ అనేది ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. ముందుగా 5 నిమిషాల పాటు హీట్ ప్యాడ్తో కానీ లేకపోతే వేడి నీటి బ్యాగ్తోనే సరే, మీకు ఎక్కడైతే పెయిన్గా ఉంటుందో ఆ ప్రదేశంలో వేడి కాపడాన్ని పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా స్కిన్ పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. తరువాత కాస్త ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు 10-12 నిమిషాల పాటు సర్క్యులర్ మోషన్లో మెల్లిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసిన తర్వాత ఆ భాగాన్ని ఏదైనా క్లాత్తో టైట్గా కట్టేసుకోండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఉంటే ఉదయం లేవగానే నడవలేకపోతున్నారు అంటే మీరు రోజు రాత్రి ఇలా మసాజ్ చేస్తే 3-4 వారాల్లోనే మంచి మార్పు గమనిస్తారు. ఫ్రెండ్స్, కేవలం బయట నుంచి మాత్రమే కాదు, లోపల నుంచి కూడా జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. రోజు కనీసం 15 నిమిషాల పాటు నడవండి. అలాగే నీరు అనేది ఎక్కువగా తాగుతూ ఉండండి. కాల్షియం ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. మీకు ఇవి చిన్న విషయంలాగా అనిపించినా చాలా పెద్ద మార్పు తీసుకొస్తాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మోకాల నొప్పులకి ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీ. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.